ఆషాఢం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే సారీ తీసుకొని రారు కదా! మనం గూడా అమ్మవార్లకి సారీ తీసుకొని రావాలి కదా! అందుకే ఊర్లో అమ్మవార్లకైతే మాత్రం చాలా ఊర్లలో అయితే సారెలు పెడుతున్నారు. నిన్న చంద్రంపాలెం, ఇంకా మా ఊర్లో గూడా పరదేశి అమ్మవారికైతే సారీ పెట్టారు. ఊరందరూ కలిపి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క స్వీట్స్ అవన్నీ రెడీ చేసుకుంటూ పళ్ళు, కాయలు, పసుపు, కుంకం, చలివిడి ఇంకా ఏవేవో అన్నీ రెడీ చేసి పిండి వంటలన్నీ రెడీ చేసి అమ్మవారికి పళ్ళాలు చేసి ఊరందరూ కలిపి అమ్మవారి దగ్గరికైతే పెడతారన్నమాట. అందరం ఒకసారి కలిస్తే అమ్మలక్కలు ఊసులుంటాయి కదా! ఇంక అన్నీ గుడి దగ్గర దర్శనం అన్నీ చేసేసుకొని కొంతసేపు ఉండి సారంతా పెట్టారు కానీ పాప ఏడ్చేస్తుందని నేను వచ్చేసానమాట. ఇంకా ప్రసాదం పెట్టారు. ఇంకా అన్నీ చూసుకొని వచ్చేసాం ఇంటికి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఏకాదశి కదా! నేను మా వారైతే మాత్రం పూజ అయితే చేసుకున్నాను. మా వారికి ఈరోజు చెయ్యాలనిపించింది. చాలా బాగుంది. నేను పూజ చేస్తానని చెప్పారు. నేను అన్నీ రెడీ చేసి ఇచ్చేసాను. తనైతే మంత్రాలు, శ్లోకాలన్నీ చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నారు. 7 శనివారాలు వ్రతం చేయాలనుకుంటున్నాను. స్వామివారి ఆజ్ఞ ఎంతవరకు వస్తుందో తెలియాలి. అంతే. ఈ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.